Hi guys, welcome to chemistry class. Today we will discuss about structure of xenonic compounds. Structure of xenonic compounds. So for your clear understanding, I am going this way. Okay, we will start now. See structure of XeF2 xenon difluoride structure చూస్తున్నాం మనం. Structure of నిర్మాణము. So first you write atomic number of xenon. Write atomic number of xenon 54 nana. Atomic number of xenon 54. Then electronic configuration of xenon రాయండి. Xenon is 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 4p6, 3d10, 5s2, 4d10, 5p6 nana, 5p6. Again see 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 4p6, 3d10, 5s2, 4d10, ఇది 10, 5p6. నేను షెల్ వైజ్ రాస్తాను. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ ఏది 5s2, 5p6 కదా. 5s2, 5p6 ఇస్ ద అవుటర్ మోస్ట్ షెల్. 5th షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్ కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే క్రిప్టాన్ తీసుకుంటున్నా. క్రిప్టాన్ అటామిక్ నెంబర్ ఎంతనన్నా 36. తర్వాత 4d10, 46, 5s2, 5p6. ఏవి రాస్తున్నాను? క్రిప్టాన్ 36 + 10 46, 46 + 2 48, 48 + 5 6 54. Then you take outermost shell. Outermost shell is 5 kada. So 5s, 5p. Then take 5d also. Why? Because going excited na, going to electrons excited by influencing a fluoride. ఇది దేంతో రియాక్షన్ జరుగుతుంది? ఫ్లోరైడ్తో కదా. సో 5s ఇది 5s, 5p, 5d, 3 సబ్షెల్స్. ఇక్కడ డీలో 1 2 3 4 5 సబ్షెల్స్. ఓకే, సో 5s2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. 5s2, 5pలో 6 ఎలక్ట్రాన్స్ కదా. 1 2 3 4 5 6 electrons. 5d empty. This is the ground state. భూస్థితి ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తున్నాం. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఉద్రిక్త స్థితికి వెళ్తున్నాం తెలుగు మీడియం స్టూడెంట్స్. ఓకే, వెళ్తే ఏమవుతుందంటే చూద్దాం. డి 2 ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటాయి. ఇక్కడ 3 సబ్ సెల్స్. ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 సబ్ సెల్స్. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి ఎగ్జైటెడ్ స్టేట్ ఇక్కడికి జంప్ అవుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే ఓకే 5d. ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుందంటే sp3 ఒక s 1 2 3 3p ఆర్బిటల్స్ 1d ఆర్బిటల్స్ కలిసి మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఈ హైబ్రిడైజేషన్ జరుగుతుందంటే sp3d హైబ్రిడైజేషన్. sp3d హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఓకేనా? చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మనం ఫస్ట్ అటామిక్ నెంబర్ రాసుకోవాలి 54. దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 4p6, 3d10, 5s2, 4d10, 5p6.
షెల్ వైజ్ రాసుకుంటాం కదా, రాసుకున్నప్పుడు నేను ఏం తీసుకున్నాను ఇక్కడ క్రిప్టాన్ అటామిక్ నెంబర్ తీసుకుని 4d10 5s2 5p6 రాసుకుని ఇలా రాసా. ఎగ్జైట్ స్టేట్, గ్రౌండ్ స్టేట్. ఇక్కడ మనకి ఏం జరిగిందంటే sp3d హైబ్రిడైజేషన్ జరిగింది. sp3d హైబ్రిడైజేషన్ నేను చెప్పాను. హైబ్రిడ్ ఆర్బిటల్స్ సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయి అంటే ఇక్కడ పై బాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ అన్పేడ్ పి ఆర్బిటల్ ఎలక్ట్రాను, ఈ డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్ కూడా మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 2 ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ హైబ్రిడైజేషన్. sp3d హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసాయి కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ రెండు కూడా సిగ్మా బాండ్నే ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ సిగ్మా బాండ్ ఎలా ఫామ్ చేస్తాయంటే ఫ్లోరైడ్ తీసుకున్నాను. ఫ్లోరైడ్ అటామిక్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ ఆఫ్ ఫ్లోరైడ్ అని రాసుకొని ఫ్లోరైడ్ తీసుకోండి. అటామిక్ నెంబర్ ఆఫ్ ఫ్లోరైడ్ ఎంత? 9. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండి. టూ p5 అంటే ఎలా ఉంటుంది? సెకండ్ షెల్ కదా, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 3 కదా. 1 2 3 4 5. ఈ ఎలక్ట్రాను ఉంది కదా ఎఫ్లో, ఆ ఎలక్ట్రాను ఒక ఎఫ్ నుంచి ఇక్కడికి, ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి, ఎఫ్ నుంచి ఇక్కడికి, అనదర్ ఎఫ్ నుంచి ఇంకో అనదర్ ఎలక్ట్రాన్ నుంచి 2 బాండ్స్ ఫామ్ చేస్తాయి ఎగ్జానాన్తో. మనకి 2 ఫ్లోరైడ్స్తోనే కదమ్మా. XeF2 కదా మన స్ట్రక్చర్ నేర్చుకునేది. XeF2లో మనకి ఏమవుతుందంటే ఒక ఎఫ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ షెల్లో ఖాళీగా ఉన్నాయి కదా ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఒక ఎఫ్ నుంచి ఇక sp3d ఎంటీ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్కి, ఇంకొక ఎఫ్ నుంచి ఎలక్ట్రాన్ ఇంకో అన్హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఇచ్చి బాండ్స్ని సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. దెన్ ఇక్కడ హైబ్రిడ్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, పెయిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 2 1 ఇవి2 మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నేనేం చెప్పాను, హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసి ఫెయిర్ అయిపోయి ఉంటే వాటిని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద రాస్తాం. అంటే xenon పైన ఎన్ని సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి? 1 2 3 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 3 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2 xenonతో బాండ్స్ రాసి మనం స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఇది sp3d హైబ్రిడైజేషన్ అయినా మనకి ఏ స్ట్రక్చర్ ఇస్తుందంటే లీనియర్ స్ట్రక్చర్ అని. లీనియర్ స్ట్రక్చర్ ఎలా వేస్తారంటే చూడండి, ఫస్ట్ xenon వేయండి. xenon అంటే ఈ xenon, ఇదొక ఫ్లోరైడ్, నెక్స్ట్ ఇదొక ఫ్లోరైడ్. మనకి ఎన్ని సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇదిగో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, నెక్స్ట్ థర్డ్ సెట్. ఓకే, ఇక్కడ మీరు ఏం రాస్తారంటే హైబ్రిడైజేషన్ ఏ హైబ్రిడైజేషన్ జరిగింది XeF2లో? హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d. నెక్స్ట్ స్ట్రక్చర్ కదా మనకు కావాల్సింది. స్ట్రక్చర్ ఏంటి? లీనియర్. ఓకే, మీరు ఏం రాస్తారంటే ఫస్ట్ xenon అటామిక్ నెంబర్ రాసి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి, నెక్స్ట్ నేను చెప్పాను కదా ఈ స్ప్లిట్టింగ్ ఉంది కదా, sp3d హైబ్రిడైజేషన్ స్ప్లిట్టింగ్ అంతా రాసి మీరు స్ట్రక్చర్ వేయండి. స్ట్రక్చర్ వేసి నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి రాస్తే మీకు అక్కడికి దీని స్ట్రక్చర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ XeF4 xenon tetrafluoride. Same like as XeF2, you have to write the structure of XeF4 also.
First you take atomic number of xenon is equal to 54. Electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d 10, next 4p6, 5s2, next 4d 10, 5p6, 10, 20, 30, 38 సరిపోయింది కదా. నెక్స్ట్ హియర్ యూ టేక్ అవుటర్ మోస్ట్ షెల్ క్రిప్టాన్ అటామిక్ నెంబర్ సేమ్ అమ్మ XF2కి ఎలా రాస్తారు అలాగే రాస్తారు. 5s2, 5p6. Then you take outermost shell 5s 2 electrons. P contains 3 subshell. No, every shell contains 2 electrons. And next you take 5d orbital also. 5d orbital contains 5 subshells. Okay, so here 5s 2 electrons, P 6 electrons, D empty shell అమ్మా D. ఓకే, డి ఎంటీగా ఉంది చూడండి. నెక్స్ట్ ఇది గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్ రాయండి. ఎగ్జైటెడ్ స్టేట్ 2 ఎలక్ట్రాన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. 4p3 అలాగే 4p యాజ్ ఇట్ ఈస్ రాయండి. 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది కదా. సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రానే రాయండి. ఇవి 2 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 సబ్షెల్స్. ఇక్కడ పేరైప్ అయిపోయాయి కదా 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. అంటే ఈ ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది, తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ కూడా సెకండరీ స్టేట్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే హైబ్రిడైజేషన్ S 3p's 2d's. అంటే ఒక S ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్, నెక్స్ట్ 2d ఆర్బిటాల్స్ కలిపి sp3d2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3d2 హైబ్రిడైజేషన్. అగైన్ లిజన్ అన్న, గ్రౌండ్ స్టేట్కి వచ్చేసరికి మనకి 5s2 5p6 ఎలక్ట్రాన్స్ అంటే 5d ఎంటీగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎస్లో. ఇక్కడ పి వచ్చేసరికి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ జంప్ అవుతాయి, సెకండరీ స్టేట్కి వెళ్తాయి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 4. లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి? లోన్ పేర్స్ 2 సెట్స్ ఉంటాయి. లోన్ పేర్స్ ఇది ఒకటి సెట్, ఇది ఒక సెట్, 2 పేర్స్ లోన్ పేర్స్ ఉన్నాయి, 2 పేర్స్. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 1 2 3 4. సో 4కి ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చి బాండ్ ఫామ్ చేస్తాయి. ఏ బాండ్ ఫామ్ చేస్తాయి? ఇవన్నీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ కాబట్టి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏ బాండ్ ఫామ్ చేస్తాయని చెప్పాను నేను, సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. అదే అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ అయితే ఇది సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్. మనకి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ పై బాండ్స్ లేవు చూడండి. sp3d2 హైబ్రిడైజేషన్, sp3d2 హైబ్రిడైజేషన్ జరిగింది. ఇక్కడ అన్పేడ్ 4 ఎలక్ట్రాన్స్ 4 ఫ్లోరైడ్స్తో బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకే, దెన్ లోన్ పేర్స్ ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ 2 పేర్ అయిపోయి ఉన్నాయి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ పేర్ అయ్యాయి, పీలో కూడా 2 ఎలక్ట్రాన్స్ పేర్ అయ్యాయి కాబట్టి 2 లోన్ పేర్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఏమవుద్ది? అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 4, లోన్ పేర్స్ 2 సెట్స్. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? హైబ్రిడైజేషన్ వచ్చి sp3d2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది మొత్తం రాసుకోండి. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 4, లోన్ పేర్స్ 2 పేర్స్. హైబ్రిడైజేషన్ వచ్చేసరికి sp3d2 XF4కి, XF2కి అయితే
పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. హైబ్రిడైజేషన్ sp3d దానికి స్ట్రక్చర్ లీనియర్. ఇక్కడికి వచ్చేసరికి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4, లోన్ పేర్స్ 2 పేర్స్, హైబ్రిడైజేషన్ sp3d2, స్ట్రక్చర్ స్క్వేర్ ప్లానర్. స్ట్రక్చర్ వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. Xe 4 ఫ్లోరైడ్స్ 1 2 3 4 ఫ్లోరైడ్స్ వేయండి. ఫోర్ ఫ్లోరైడ్స్. ఫస్ట్ ఫ్లోరైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఎన్ని సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 సెట్స్ కదా. ఒక సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, కింద సెకండ్ సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇది ది స్ట్రక్చర్ ఏంటి? స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d2 హైబ్రిడైజేషన్. ఓకేనా? అండర్స్టాండ్. నెక్స్ట్ XeF6 కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడ ఏంటంటే థర్డ్ ఎగ్జిట్ స్టేట్కి వెళ్తుంది. థర్డ్ ఎగ్జిట్ స్టేట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? sp3d3 అవుతుంది హైబ్రిడైజేషన్. సో sp3d3 హైబ్రిడైజేషన్ అనుకోండి, ఒక సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తుంది. సేమ్ ఇలాగే రాయాలి, చూద్దాం. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ XeF6 అన్న. స్ట్రక్చర్ ఆఫ్ F6 ఫస్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్, సేమ్ రాయండి, అటామిక్ నెంబర్ ఆఫ్ xenon is equal to 54. Electronic configuration of xenon equal to, నేను అవుటర్ మోస్ట్ రాసేస్తున్నాను, క్రిప్టాన్ 4d10 5s2 5p6. సో 5s2 5p6 అంటే నేను మీకు షెల్స్ వేసి చూపిస్తున్నాను. ఆర్బిటాల్స్ 1 2 3 4 5 ఇవి 1 2 3. సో ఈ 5sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5pలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. d ఎంటీ, 5d ఎంటీగా ఉంటుంది. 5d ఎంటీగా ఉంటుంది. 5pలో 6 ఎలక్ట్రాన్స్, 5sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, దెన్ దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు ఎగ్జిటెడ్ స్టేట్కి వెళ్తుంది. ఎస్ సేమ్ యాజ్ డీస్ అలానే రాస్తాం. పి ఆర్బిటాల్స్ అనేవి డీలోకి ఎగ్జిట్ అవుతాయి. పిలో 3 సబ్షెల్స్ ఉంటాయి, డీలో 1 2 3 4 5 సబ్షెల్స్ ఉంటాయి. సో 3 సబ్షెల్స్ 1 2 3 3 ఎలక్ట్రాన్స్ జంప్స్ టు 5d 1 2 3 3 paired electrons jumps to 5d. That means here sp3d3 hybridization. sp3d3 hybridization. sp3d3 hybridization. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ తర్వాత ఇక్కడ మనకి sp3 ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇవి పెయిర్ అయిపోయి ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి, చూడండి సరిగా. 1 2 3 4 5 6 ఆర్ దేర్. సో 6 ఫ్లోరైడ్స్తో బాండ్ ఫామ్ చేస్తాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇచ్చి ఏమవుతాయి? 1 ఎలక్ట్రాన్ గివింగ్ టు ద sp3d3 hybrid orbitals to form sigma bonds with 6 fluorides. 6 anhybrid orbitals formed sigma bonds with 6 fluorides, sigma bonds, sp3 hybridization. Then you write same like sp2 and sp3. Here are the number of unpaired electrons. ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6. నెంబర్ అదే పెయిడ్ అండ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? లోన్ పేర్స్ 1 పేర్ అంటే 10 ఉన్నాయి. నెక్స్ట్
hybridization ఏంటి? hybridization is sp3d3 hybridization. sp3d3 hybridization. Next structure nana. Structure is structure distorted octahedral structure. Distorted octahedral structure. Distorted octahedral structure లో ఉంటుంది. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ చూసుకోండి. xenon octahedral కదా, 1 2 3 4 5 6. 1 2 3 6 fluorides. 1 2 3 4 5 6 fluorides. One set of lone pair of electron like this. Structure చూసుకోండి. One set of lone pair of electron xenon. Okay, 6 fluorides formed bond with xenon. 6 fluorides. 1 2 3 4 5 6. Structure వచ్చి distorted octahedral structure. Then hybridization వచ్చి sp3d3 hybridization. One pair, next number of electrons 6. Then we will discuss about XeO3 and XeOF4 like that. Okay guys, I hope you understand and you make the notes and send with me by WhatsApp. Okay, bye, take care.